వ్యక్తి తనకు ఒక సమస్య వచ్చిందని ఒక లాయర్ని ఆశ్రయించి కోర్టుకెళ్తే ఆ కేసు దశాబ్దాల తరబడి నడుస్తుంది. వాడు కోర్టు ఖర్చులకి పెట్టుకోవడానికి, మెట్లెక్కి దిగడానికి, పోలీస్ ఖర్చులకి, రాకపోకలకి, వీటన్నిటికీ వాయిదాలు పడుతూ ఉంటే వాడు ఒక ఎకరం సమస్య కోసం వెళ్తే వాడు 10 ఎకరాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు ఇటువంటి పరిస్థితికి గల కారణాలు ఏమంటారు? దీంట్లో కూడా ఇంకా ఇది అసలు నా దృష్టిలో అయితే సమస్య కాదండి. ఇప్పుడు మీకు వాళ్ళకి అది పెద్ద సమస్య అండి. చెప్తాను. ఒక చదువులేని నిరక్షరాస్యుడైనా అతను ఒక ఎకరం నేల భూమికి సంబంధించి లేదా ఇల్లు అయితే ఇంటి ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా అన్యాయం జరిగింది అని అంటే దాంట్లో ఈ మోసం చేసిన వ్యక్తి ఒకడు ఉంటాడు. ఆ మోసం చేసిన వ్యక్తి ఏం చేసి ఉంటాడంటే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా ఒకటి ఉంటుంది. 3 భాగాలు ఉంటాయి. ఇప్పుడు మీది ఒక ఎకరం ఆస్తి పోయింది అని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ల్యాండ్కి సంబంధించి ప్రభుత్వం తరపున మీ వ్యక్తిగతంగా ప్రజలందరికీ ఆస్తులు ఉంటాయి. వీళ్ళ ఆస్తులను కాపాడేదానికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది. అగ్రికల్చర్ ల్యాండ్ కాపాడేదానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. ఇల్లు వాకిలి కాపాడేదానికి ఒక గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్లో ఉన్నాయి. ఈ అధికారులు మిమ్మల్ని మోసం చేసినప్పుడు ఇద్దరు కొమ్మక్కయ్యి మీకు చట్ట ప్రకారం ఉండేదాన్ని ఇల్లీగల్ చేస్తారు, ఫాల్సిఫికేషన్ చేస్తారు డాక్యుమెంట్స్ని. అప్పుడు ఈ అన్యాయం జరుగుతుంది. మీరు నేరుగా కోర్టుకు పరిగెత్తి రాకూడదు. కోర్టు అదేదో గొడ్డు ఈనిందంటే కట్టేయండి అన్నట్టుగా కోర్టుకు పోవడం కాదు. దానికి కావాల్సిన అవసరం లేని విషయం. అది ఏ అధికారి వల్ల మీకు తప్పు జరిగిందో ఆ అధికారి పైన ఫిర్యాదు రాయాలి. ఫిర్యాదు రాయరు. ఎంతసేపు బోటుకాలతో తంతా ఉంటే బ్రిటిష్ వాడు బోటును నాకి బతికిన మన వంశము DNA తోటి మనం పుట్టి మన కాలంలో కూడా ఇంకా బానిస మనస్తత్వం వదలలేదు ప్రజలకి. ఫిర్యాదు రాస్తారు సార్. ఫిర్యాదు రాసినప్పుడు చర్య తీసుకుంటారు. ఆ ఫిర్యాదు కూడా తెలియదు జనాలకి. అర్జీ అంటే ఏమి, ఫిర్యాదు అంటే విషయం తెలియదు. నేను చెప్తానండి. ఆ లైన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు అడగండి. ఇప్పుడు మామూలు దానికి కూడా మహారాజరాజశ్రీ మా తహసీల్దార్ వారి దివ్యస్తముకు కోటి నమస్కారములతో మీ పాదాభినందనలు రాస్తారు. అది కాదు రాయాల్సిందే. అయ్యా MRO గారు, మీరు అడంగల్లో రికార్డ్స్లో రిజిస్టర్లో తప్పుడు పేర్లు నమోదు చేసి నా ఆస్తిని పోగొట్టినారు. మీ ఉద్యోగం ఆస్తిని కాపాడేది, నా ఆస్తిని పోగొట్టినారు కాబట్టి ఇతని పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోండి. ఇతను క్రమశిక్షణ ఉల్లంఘించిన అధికారి తహసీల్దార్ గారు అని చెప్పి జిల్లా కలెక్టర్ రాయాలి. ఈ విషయాలన్నీ చేస్తే చాలు, మీరు కోర్టుకు అడుగు పెట్టాల్సిన పనే లేదు. ఓకే, ఇప్పుడు కలెక్టర్ గారికి ఇవ్వాలంటే నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళకూడదు. ఇంటికి ఒక్కొక్క ఆఫీస్కి పోయి వాళ్ళు గంటల తరబడి నిలబడ్డాలు వేస్ట్. చట్ట ప్రకారము అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగం ప్రకారం మీరు ఇంట్లో కూర్చుంటే దేశాన్ని నడిపించవచ్చు మీరు. అందుకే చట్టాలపైన అవగాహన తెచ్చుకోండి అని నేను ప్రచారం చేస్తూ తిరుగుతున్నాను. ఒక మాట చెప్తానండి. ప్రస్తుతం మీరు అడిగిన సమస్యకి 50 రూపాయలు పెట్టి రిజిస్టర్ పోస్ట్ పంపించండి కలెక్టర్కి. మీరు నేరుగా వెళ్ళి ఇస్తే కూడా తీసుకొని దాన్ని బుట్టదాఖలా చేసే అవకాశం ఉంది. కాబట్టి రిజిస్టర్ పోస్ట్ చేసినారంటే మీ ఇంటికి తోక వస్తుంది. అక్నాలెడ్జ్మెంట్ కలెక్టర్ ఆఫీస్లో ముట్టినది అని చెప్పి మీకు ఆ తోక వస్తుంది. రేపు ఒక పరిస్థితిలో కోర్టు దాకా పోయింది అనుకోండి ఈ కేసు, అతను నాకు తెలియదండి కలెక్టర్ గారు వచ్చి కలెక్టర్నే ఒకవేళ కోర్టుకు పిలిపించే పరిస్థితి వచ్చింది అనుకోండి, అంత సీరియస్ మ్యాటర్ అయినప్పుడు నాకు రాలేదండి ఎవరు అర్జీ ఇవ్వలేదండి అని చేతులు ఎత్తేస్తాడు. అదే మీ అక్నాలెడ్జ్మెంట్ ఉంటే ఇది కలెక్టర్ గారు మీరు ఆఫీస్లో దీన్ని రిసీవ్ చేసుకున్నట్టు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఫైల్ చేశారు కదా బాధితుడు, మీరు ఏంటంటే IAS చదివి ఉంటారు, జిల్లా కలెక్టర్గా ఉంటున్నారు, మీకు అన్ని హోదాలు ఇచ్చింది ప్రభుత్వం, మీరు ఎందుకు దీనికి న్యాయం చేయలేదని అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు లెటర్ అర్జీ రాశారు, వాళ్ళకి పంపించారు, అన్ని చేశారు, అదే తప్పు. అర్జీ రాయకూడదు, ఫిర్యాదు రాయాలి. ఫిర్యాదు రాశారు, పంపి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళింది. MRO తహసీల్దార్ పైన యాక్షన్ తీసుకుంటారు వెరిఫై చేసి. ఏమి క్రమశిక్షణ ఉల్లంఘన జరిగిందనే దానికి అతను ఒక 2-3 ఎంప్లాయీస్ని దానికి ఇన్ఛార్జ్ చేసి ప్రిలిమినరీ ఎంక్వైరీకి అల్ఫర్ చేస్తారు. అంటే ప్రాథమికంగా ఎంక్వైరీ చేసి అది తప్పు జరిగింది నిజమే తేలిన తర్వాత అతన్ని జీతం తగ్గించడం కానీ, ప్రమోషన్ నుంచి డిమోషన్ ఇవ్వడం కానీ, తహసీల్దార్ నుంచి డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకి తరమడం జరుగుతుంది. అప్పుడు ఎప్పుడైతే అతను తప్పుడు పని చేసినాడని నిర్ధారణ అయిందో ఈ రికార్డు కూడా తప్పు కాబట్టి అక్కడనే వాళ్ళే సరి చేయాలి. అది మీరు లాయర్ దగ్గరికి, కోర్టు దగ్గరికి 100 రూపాయలు 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టాలని అవసరం లేదు. ఈ విధమైనటువంటి అవగాహన ప్రజలకి ఎవ్వరూ కల్పించడం లేదు సార్. ఇటువంటి విషయాలు మాకు చాలా చెప్పినందుకు చాలా సంతోషం.